హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డేట్ Feb 23. ఈరోజు చాలా మంచి రోజు అండి. రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్లో వీరభద్రస్వామి 68వ వార్షికోత్సవం, వీరభద్రుడి సంబరం చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. సో మేము కూడా సంబరం చేయించుకున్నాము. ఎలా చేయించుకున్న ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ప్రతి సంవత్సరం ఈ పుష్కర్ ఘాట్లో 11 రోజులు చేస్తారండి వీరభద్రస్వామి సంబరం. కాకపోతే ఈ సంవత్సరం ఓన్లీ 3 days మాత్రమే చేస్తున్నారు. ఆల్రెడీ Feb 23 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 days ఉంది అండి. March 4th, March 6th బ్యాచెస్ వైజ్ కింద సంబరం చేస్తారండి. ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ 4కి స్టార్ట్ అవుతుంది, సెకండ్ బ్యాచ్ 6కి, థర్డ్ బ్యాచ్ 8కి స్టార్ట్ అవుతుందండి. టికెట్ 1500 రూపీస్ అండి. సో పళ్ళెం ఒకటి మనం తీసుకెళ్తే సరిపోతుంది, మిగతావన్నీ కూడా మనకి పంతులు గారు ఇస్తారు. ఈ వీరభద్రుడి సంబరం అందరికీ ఆనవాయితీ ఉండదండి, కొంతమందికి మాత్రమే ఉంటుంది. కొంతమంది ఇంట్లోనే పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా నిష్టగా పూజ చేయాలండి. లేదు అంటే కొంతమంది గత్తికి కూడా అప్పచెప్పేస్తారండి. సో అలాంటి వాళ్ళు ఇలా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి అని అనుకుంటే మనం ఇలా వీరభద్రుడి సంబరంతో పాటు మనం కూడా చేయించుకోవచ్చండి. ఈరోజు ఒక్కరోజే చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగిందండి. అసలు తొక్కిసలాట లేదు, అందరూ ప్రశాంతంగా వాళ్ళు పూజ చేసుకున్నారు. అంతా చాలా బాగా జరిగింది. కొంతమంది ముందుగా టికెట్ తీసుకోలేని వాళ్ళకి కూడా అప్పటికప్పుడు టోకెన్ తీసుకున్నారండి. మనం పళ్ళెం ఆ టోకెన్ పట్టుకెళ్తే మనకుండే ఆనవాయితీ ప్రకారం విభూతి పళ్ళు, ఆ చెక్క బొమ్మలు, ఉయ్యాల, కొంతమందికి విగ్రహం, సో అవన్నీ మన ఆనవాయితీ మన సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. మనం చెప్పే దాన్ని బట్టి మనకి పంతులు గారు అవన్నీ ఇస్తున్నారు. చాలామంది ఉన్నారండి క్యూలో విభూతి పళ్ళు తెచ్చుకోవడానికి. పూజ సామాన్లు అన్నీ పంతులు గారి నుంచి తెచ్చుకోవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. సో అందుకే నేను ఈలోపు శివాలయం దర్శనం చేసుకుందామని ఇటు వచ్చాను. మా పెద్దమ్మ వీరభద్రుడి సంబరం చేసుకుంటుందండి. వీరభద్రుడి సంబరం మనం ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర నుంచి గోదావరి గట్టుకి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పూజ చేస్తాము. సేమ్ మన ఇంట్లో పూజ చేసినట్టే ఫస్ట్ విభూతి పళ్ళు అన్నీ తెచ్చుకున్న తర్వాత పూజ చేయించారండి ఇక్కడ. గంగా గోదావరి మధ్యప్రదేశ్ మండల సాయిగ్రామ హర్ చంద్రవారి శ్రీ గోధనావసత్రే మాఘమాస దశమ్యాం సువాస సునక్షత్ర సుయోగ శుభకరణి. అస్మాకం మీ గోత్రం చెప్పుకోండి. అస్మాకం మీ యజమాని పేరు, భార్య పేరు, అస్మాకం సహా కుటుంబం. మీ ఇంటి పేరు చెప్పుకోండి. మమ్మ వీరభద్ర అస్మ పూర్వామృతవజ్జాం అస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవం ఉపయే శ్రీర్మా దేవజుతాం తాంసో స్తుతాం హిరణ్య ప్రాకారం ఆర్ద్రాం జలంతిం తప్పేంతిం పద్మే పవిత్రయం చంద్రాం ప్రభాసం అసత్ జహుతాం ద్రవమా కనాప్యామి సాక్షాత్ దీపం దర్శనం. దీపం నమస్కారం చేస్తాం, దండం పెట్టుకో. ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఎలా అయితే కంప్లీట్ చేశాక గోదావరి గట్టుకు వస్తామో సేమ్ అలానే ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి వాళ్ళ సాయంతో మన నెత్తి మీద పెడతారండి. ఇప్పుడు మనం గోదావరి గట్టు దగ్గర పూజ చేయడానికి వెళ్తున్నాం. అసలు మనం ఒక్క వీరభద్ర సంబరం చూస్తేనే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అలాంటిది ఇంతమంది ఒకే రోజు చేసుకుంటున్నారంటే 2 కళ్ళు సరిపోలేదండి, అంత అందంగా ఉంది. చాలామంది చేయించుకున్నారు, అందరికీ చాలా బాగా జరిగింది. మాకు కూడా చాలా బాగా జరిగింది, మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. గోదావరి గట్టి దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ లైన్గా ఒక్కో మెట్టు దగ్గర ఉన్నారండి. సో ఒక లైన్ తర్వాత ఒక లైన్ వాళ్ళకి పూజ చేశారు. మా తండ్రి గోదావరి గట్టు దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సంబరం స్టార్ట్ చేశారండి. సంబరం అయితే చాలా బాగా జరిగింది.
మీరు కూడా చూడండి అసలు ఎంత ఘనంగా జరిగిందో. రాజమండ్రిలో అసలు ఇలా జరుగుతుందని నాకైతే తెలీదు. సో ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ సంబరం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరభద్రస్వామి దగ్గర తీసుకెళ్ళి ఆ విభూది పళ్ళు అన్ని దేవుడి గుడిలో పెట్టేసిన తర్వాత టోకెన్ చూపిస్తే మనకి ప్రసాదం ఇప్పిస్తారు. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్ అయ్యేలోపు సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిందండి. మేమైతే ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నాము. 4కి నెక్స్ట్ 6 o'clockది కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2 hours పట్టిందండి టైం. సో మీకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.